మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఏప్రిల్ 10వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఏ గ్రహాలు యోగిస్తున్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, అనుకూలించే గ్రహాలు ఇంకా రెట్టింపు అనుకూల ఫలితాలు ఇవ్వటానికి, వ్యతిరేకించే గ్రహాలు వ్యతిరేకతను తగ్గింపజేయటానికి ఎటువంటి సులభమైన పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఏ మంత్రాలు జపించుకోవాలో, ఏ స్తోత్రాలు చదువుకోవాలో, ఎటువంటి దానాలు ఇచ్చుకోవాలో, ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ 10 రోజుల పాటు రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఏప్రిల్ 10వ తేదీ మధ్యలో గ్రహాల సంచారం పరిశీలిస్తే సూర్యుడు 2వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. దీనివల్ల ఆఫీసులో టెన్షన్స్ ఉంటాయి. ఆఫీసులో మీ మాట దూకుడుతనం వల్ల బాస్తో గొడవయ్యే అవకాశం ఉంది. కాబట్టి కుంభరాశి వాళ్ళు ఈ ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 10 మధ్యలో బాస్తో గొడవ పడకండి. బాస్తో జాగ్రత్తగా మాట్లాడండి. అలాగే కొలీగ్స్ కూడా వెన్నుపోటు పొడిచే అవకాశం ఉంది. మీ వెనక గోతులు తీసే అవకాశం ఉంది. కాబట్టి కొలీగ్స్తో కూడా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయండి. 2వ స్థానం వాక్ స్థానంలో సూర్యుడు వ్యతిరేకంగా ఉంటాడు కాబట్టి కుంభరాశి వాళ్ళు పై అధికారులతో మాట్లాడినా, సహోద్యోగులతో మాట్లాడినా సామరస్యంతో మాట్లాడండి. గొడవలకు వెళ్ళకండి. అలాగే రాజకీయాల్లో కూడా ఆలోచించి మాట్లాడండి. వ్యవసాయ రంగంలో కూడా ఆలోచించి మాట్లాడండి. తండ్రి వైపు బంధువుల వల్ల చిన్న చిన్న గొడవలు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి తండ్రి వైపు బంధువులతో మాట్లాడేటప్పుడు కూడా కుంభరాశి వాళ్ళు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయాలి. ఆరోగ్యపరంగా నోటికి, దంతాలకి, చిగుళ్ళకి, పళ్ళకి ఇలాంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీటికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు దరిజేరకుండా ఉండటానికి కూడా ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. రవి బలం లేదు కాబట్టి ఈ రకమైనటువంటి ఫలితాలు కుంభరాశి వాళ్ళు ఈ 10 రోజుల్లో పొందే సూచనలు ఉన్నాయి. అయితే రవి బలం పెరగాలంటే ఏం చేయాలి? ఆదిత్య హృదయం వినాలి లేదా సూర్యాష్టకం వినాలి. ప్రతిరోజు ఓం సవిత్రే నమః అనే మంత్రం 12 సార్లు చదువుకోవాలి. సూర్యుడికి ప్రియమైన విధంగా అర్ఘ్యం విడిచిపెడితే చాలా మంచిది. అప్పుడు సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు పొందవచ్చు. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకైనా తినిపించవచ్చు. లేదా కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికైనా దానం ఇచ్చుకోవచ్చు. ఈ రెండిట్లో ఏది చేసినా రవి బలం పెరుగుతుంది. కుంభరాశి వాళ్ళకి 2వ స్థానంలో రవి ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. అలాగే కుంభరాశి వాళ్ళకి బుధుడు 1వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఏప్రిల్ 10వ తేదీ వరకు బుధుడు 1వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి విద్యార్థులు బాగా హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ చేస్తేనే మంచి ర్యాంకులు వచ్చే అవకాశం ఉంది. హార్డ్ వర్క్ చేయకపోతే నార్మల్ ర్యాంకులు వస్తాయి. కావలసిన కాలేజీల్లో కానీ స్కూళ్ళల్లో కానీ సీట్లు రావాలంటే ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి. విద్యార్థులు హార్డ్ వర్క్ చేస్తేనే రిజల్ట్ వస్తుంది. అలాగే నిరుద్యోగులు కూడా కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో కుంభరాశి నిరుద్యోగులకి కొన్ని ఒడిదుడుకులు కనిపిస్తాయి. లాస్ట్ రౌండ్లో ఫెయిల్ అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి అలా జరగకుండా ఇంటర్వ్యూకు బాగా ప్రిపేర్ అయి వెళ్ళే ప్రయత్నం చేయటం చాలా అవసరం. అలాగే వ్యాపార రంగంలో కూడా బుధుడు 1వ స్థానంలో ఉన్నాడు కాబట్టి కొన్ని ఒడిదుడుకులు కుంభరాశి వాళ్ళకు ఉంటాయి. వాటిని తట్టుకొని అధిగమించే ప్రయత్నం చేయటం మంచిది. బుధుడి బలం లేదు, సూర్యుడి బలం లేదు. అందుకే విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం పరంగా కుంభరాశి వాళ్ళకి కొన్ని ఒడిదుడుకులు అనేవి ఖచ్చితంగా కనిపిస్తూనే ఉంటాయి. బుధుడి బలం పెరగడానికి నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టడం, లేదా కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వటం, గణపతికి సంబంధించినటువంటి ఓం గ్లౌం గణపతయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవటం, సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినటం ద్వారా బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకుని అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే కుంభరాశి వాళ్ళకి శుక్రుడు 3వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. శుక్రుడి బలం కూడా లేదు. కుంభరాశి వాళ్ళకి 3వ స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల పార్ట్నర్షిప్ బిజినెస్ల్లో మోసపోయే అవకాశం ఉంది. ఎవరైనా సరే కుంభరాశి వాళ్ళు పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తుంటే ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 10 మధ్యలో మీ పార్ట్నర్తో జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని నమ్మించి నట్టేట్లో ముంచే అవకాశం ఉంది. నమ్మించి మోసం చేసే అవకాశం ఉంది. మళ్ళీ దాని నుంచి కోలుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడే సూచనలు ఉన్నాయి. అలాగే టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా లాభాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో అవకాశాల కోసం ప్రయత్నించిన అద్భుతమైన అవకాశాలు రావటం ఆలస్యం అవుతూనే ఉంటుంది. శుక్రుడు 3వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి అవన్నీ పోవాలంటే, శుక్రుడు యోగించాలంటే కుంభరాశి వాళ్ళు
ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 10 మధ్యలో ఎప్పుడైనా నానబెట్టిన అలసందలు అంటే బొబ్బర్లు ఆవుకు పెట్టండి. కేజింబావు అలసందలు తెల్ల వస్త్రంలో మూట కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. రాజరాజేశ్వరి అష్టకం అని ఉంటుంది. దాన్ని వినే ప్రయత్నం చేయండి. ఓం శ్రీ రాజమాతంగ్యై నమః. ఈ మంత్రం రోజు 21 సార్లు చదువుకోండి. అలా చేసుకుంటే శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ పోగొట్టుకొని కుంభరాశి వాళ్ళు అనుకూల ఫలితాలు పొందవచ్చు. అయితే కుంభరాశి వాళ్ళకి కుజుడు కూడా యోగించటం లేదు. 1, 2 స్థానాల్లో వ్యతిరేకంగా ఉన్నాడు. మొదటి 2 రోజులు ఒకటో స్థానం. తర్వాత 8 రోజులు రెండో స్థానం. ఈ 2 స్థానాలు కూడా కలహాలను కలిగింపజేస్తాయి. ఒకటో స్థానంలో ఉన్నప్పుడు కుజుడి దృష్టి వివాహ స్థానం మీద పడుతుంది కాబట్టి కుంభరాశి వాళ్ళకి ఏప్రిల్ 1 తేదీ, ఏప్రిల్ 2 తేదీ ఈ 2 రోజులు లైఫ్ పార్ట్నర్‌తో గొడవలవుతాయి. చిన్న విషయానికే లైఫ్ పార్ట్నర్‌తో పెద్ద గొడవ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత 3 తేదీ నుంచి 10 తేదీ మధ్యలో కుజుడు 2 స్థానంలో ఉంటాడు కాబట్టి ఆ సమయంలో డబ్బు ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంతేగాకుండా ప్రధానంగా ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 10 మధ్యలో కుజుడు 2 స్థానంలో ఉంటాడు కాబట్టి రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు జాగ్రత్తగా మాట్లాడకపోతే డీల్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది. అంతేగాకుండా అప్పుల వాళ్ళతో కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. అప్పులయ్యే అవకాశం ఉంది కాబట్టి పెద్ద మొత్తంలో అప్పు చేయకుండా చిన్న మొత్తంలో అప్పు చేసే ప్రయత్నం చేయండి. బ్యాంక్ లోన్ శాంక్షన్ అవ్వటం కూడా ఆలస్యం అవుతుంది. కుజుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ఈ రకమైన ఫలితాలు కుంభరాశి వాళ్ళకొస్తాయి. అవన్నీ తొలగింపజేసుకోవటానికి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని రోజు వినండి. చాలా అద్భుతమైన స్తోత్రము. అన్ని రకాలైనటువంటి కుజుడికి సంబంధించిన దోషాలన్నీ పోగొట్టే స్తోత్రము. ఓం నమో నారసింహాయ మంత్రం రోజు 21 సార్లు చదువుకోండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం వినండి. కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజింబో కందులు తెల్ల వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం చేయండి. అప్పుడు కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. మొత్తం మీద చూస్తే కుంభరాశి వాళ్ళకి ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 10 మధ్యలో రవి, బుధుడు, శుక్రుడు, కుజుడు ఈ 4 గ్రహాలు కూడా వ్యతిరేకంగానే ఉన్నాయి. ఈ 4 గ్రహాలను ప్రసన్నం చేసుకున్నట్లయితే అప్పుడు కుంభరాశి వాళ్ళకి ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 10 మధ్యలో వచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాలన్నీ పోగొట్టుకొని సంపూర్ణంగా అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ద్వాదశ రాశుల వారికి ఈ పరాభవ నామ సంవత్సరంలో నిత్యావసర వస్తువులకు సంబంధించి అనేక రకాలైన సమస్యలు ఎదురవుతున్నాయి. పెట్రోల్ పరంగా, డీజిల్ పరంగా ప్రజలందరూ అనేక రకాలైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే సిలిండర్ల పరంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలా నిత్యావసర వస్తువుల పరంగా ఇబ్బందులు ఎదుర్కోవటానికి కారణం ఏంటంటే, పరాభవ నామ సంవత్సరంలో గ్రహ కూటములు ఎక్కువ వచ్చినాయి. పంచగ్రహ కూటములు ఏర్పడ్డాయి. అలాగే గురువుకి సంచారంలో మార్పులనేవి ఎక్కువ సార్లు జరిగింది. గురువు అతిచారం వల్ల ముందుకు వెళ్ళటము, మళ్ళీ వెనక్కి రావటము ఇటువంటివన్నీ కూడా పరాభవ నామ సంవత్సరంలో జరిగినాయి. ఈ గురువు అతిచారం ఉండటం వల్ల, పంచగ్రహ కూటములు ఏర్పడటం వల్ల యుద్ధ వాతావరణం నెలకొనటం, శాంతి భద్రతలు తగ్గటం, నిత్యావసర వస్తువుల పరంగా ఇబ్బందులు ఏర్పడటం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే ప్రజలెవ్వరూ కూడా దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు. అతి త్వరలోనే అన్ని రకాలుగా పరిస్థితుల్లో మార్పొస్తుంది. శాంతి భద్రతలు చోటు చేసుకుంటాయి. నిత్యావసర వస్తువుల పరంగా ఉన్న ఇబ్బందుల నుంచి, సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలా జరగాలంటే అన్ని రకాలుగా పంచగ్రహ కూటమి వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలు, గురువు ఎక్కువ సార్లు అతిచారం వల్ల ముందుకు వెళ్ళి వెనక్కి రావటం వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులు వీటన్నిటిని అధిగమించటానికి ఏ రాశి వాళ్ళైనా సరే ఉగ్రదేవతల్ని ఎక్కువగా పూజించండి. ఎందుకంటే దేశ రాష్ట్ర పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నప్పుడు గానీ, నిత్యావసర వస్తువుల పరంగా సమస్యలున్నప్పుడు గానీ, యుద్ధ వాతావరణం నెలకొన్నప్పుడు గానీ, ఉగ్రదేవతలను పూజిస్తే ఆ రకమైన సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. సామూహిక స్తోత్ర పారాయణలు గూడా విశేషంగా సహకరిస్తాయి. అందుకే ఖాళీ సమయంలో ఏ రాశి వాళ్ళైనా సరే, ఎక్కడైనా సరే సామూహిక లలితా సహస్రనామ స్తోత్ర పారాయణలు చేసినట్లయితే అది విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే దీంతో పాటుగా ఉగ్రదేవతల ఆలయాల్లో నిమ్మకాయ దీపాలు వెలిగించుకోవటం కూడా అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. దుర్గా, కాళి, మహిషాసుర మర్దిని లేదా గ్రామ దేవతలైనటువంటి పోలేరమ్మ, నాంచారమ్మ, పెద్దమ్మ, పోచమ్మ ఇటువంటి ఉగ్రదేవతల ఆలయాల్లో రాహుకాలం ఉన్న సమయంలో నిమ్మదొప్పల్లో దీపాలు వెలిగించుకోవటం మంచిది. అలాగే లక్ష్మీ నరసింహస్వామిని పూజిస్తే కూడా చాలా మంచిది. అందుకే వీలైనప్పుడు లక్ష్మీ నరసింహస్వామికి అర్చన గాని, అభిషేకం గాని చేయించుకోవటం. అలాగే ప్రజలందరూ కూడా ఏ రాశి వాళ్ళైనా సరే అనునిత్యము కూడా ఈ సమస్యల నుంచి దేశ రాష్ట్రాలు తొందరగా బయటపడటానికి స్నానం చేసి ఇంట్లో దీపం పెట్టి ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం అంటూ
సుదర్శన మంత్రాన్ని 9 సార్లు లేదా 11 సార్లు చదువుకోవటం ద్వారా కూడా ఈ రకమైన సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే కాలభైరవాష్టకాన్ని వింటూ ఉంటే చాలా మంచిది. కాలభైరవుడికి జలాభిషేకం శివాలయంలో చేయించుకోవటం, కాలభైరవుడికి మారేడు దళాలతో శివాలయంలో పూజ చేయించుకోవటం ద్వారా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. దేశ రాష్ట్రాల్లో వచ్చినటువంటి ఈ విపత్కర పరిస్థితులన్నిటి నుంచి బయటపడటానికి ఈ ప్రత్యేకమైన పరిహారాలు ఏ రాశి వాళ్ళైనా, ఏ నక్షత్రం వాళ్ళైనా చేయండి. మీకు నిత్యావసర వస్తువుల పరంగా వచ్చేటటువంటి సమస్యల నుంచి బయటపడటానికి కూడా ఈ పరిహారాలు విశేషంగా సహకరిస్తాయి. అలాగే అందరూ కూడా కష్ట పరిస్థితులు ఎక్కువగా ఉన్నప్పుడు ఓం రామ్ 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 మమ విపదం నాశయ స్వాహ అని ఎల్లవేళలా మనసులో స్మరించుకుంటూ ఉండండి. ఈ సమస్యల నుంచి బయటపడండి. ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో వచ్చే మార్పుల వల్ల ద్వాదశ రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలంటే, అలాగే దాంతో పాటుగా దినఫలాలు, మాస ఫలాలు వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.